హాయ్ అండి, వెల్కమ్ టు Anumomskitchen. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కలాకండ స్వీట్. ఈ స్వీట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్వచ్ఛమైన గేదె పాలను, పంచదారను యూజ్ చేస్తూ ఈ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 గ్లాస్ వాటర్ని అందులోకి యాడ్ చేసి తొలిపి పారబోయండి. ఈ విధంగా చేయటం వల్ల మన రెసిపీ అనేది అడుగంటకుండా ఉంటుంది. 1 లీటర్ పాలను ఆ కళాయిలో పోసి మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని గరిటెతో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మన రెసిపీ అనేది త్వరగా అయిపోతుంది. పాలు కన్సిస్టెన్సీ ఈ విధంగా థిక్నెస్ వచ్చిన తర్వాత 1 కప్పు పంచదారను ఇందులోకి యాడ్ చేసుకోండి. వెయిట్లో వచ్చేసి 80 గ్రామ్స్ ఉంటుంది. ఈ పంచదారను యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి. పంచదారకి బదులు తేనెని యూజ్ చేస్తూ ఈ రెసిపీని చేయవచ్చు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. ఈలోపు మనం ఒక ట్రే కానీ ఒక బౌల్ కానీ తీసుకొని నెయ్యి అప్లై చేసి పక్కన ఉంచుకోండి. మన పాలు కన్సిస్టెన్సీ చూసినట్లయితే ఈ విధంగా కర్డలాగా అవటం స్టార్ట్ అయింది. నేను యూజ్ చేసిన పాలు ఫ్యాట్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉండటం వల్ల, స్వచ్ఛమైన పాలు యూజ్ చేయటం వల్ల ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. మీకు పాలు కన్సిస్టెన్సీ ఈ విధంగా రాకపోతే 1 స్పూన్ లెమన్ జ్యూస్, 1 స్పూన్ వాటర్ మిక్స్ చేసి ఇందులోకి కొంచెంగా యాడ్ చేసుకోండి. మన రెసిపీ అనేది థిక్నెస్ వచ్చి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఈవెన్గా స్పూన్తో కానీ స్పాచులాతో కానీ స్ప్రెడ్ చేసి చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో సైడ్స్ను స్క్రాప్ చేసుకోండి. అన్ని సైడ్స్ ఈ విధంగా స్క్రాప్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కలాకండ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మనకి కావాల్సిన షేప్లో సైజులో కట్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ కలాకండ్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.